హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్ర తెలంగాణ గుండెల్లో ఇంకా మండుతున్న ఆ నిప్పు మన్యం సింహం భారతదేశం మొదటి గెరిల్లా దళపతి అల్లూరి సీతారామరాజు. 1922-24 మధ్యలో గోదావరి అడవులు రక్తంతో తడిశాయి. రంప తిరుగుబాటు అంటే కేవలం తిరుగుబాటు కాదు, అది బ్రిటిష్ సామ్రాజ్యానికి భయం పుట్టించిన యుద్ధం. బ్రిటిష్ దొరలు అడవి చట్టాలతో పోడు సాగు ఆపేసి ఆదివాసీల్ని బానిసలుగా మార్చారు. ఆకలితో అర్ధనగ్నంగా ఉన్న గిరిజనులకు ఒక్కడే ఆశాకిరణం. 25 ఏళ్ల యువకుడు అల్లూరి. ఒక్క ఈటె, ఒక్క బాణం, ఒక్క గొడ్డలితో 500 మంది గిరిజన సైనికుల్ని తయారు చేసి చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లు దాడి చేసి బూడిద చేశాడు. బ్రిటిష్ ఆఫీసర్లు వణికిపోయారు. అల్లూరిని పట్టుకుంటే 10,000 రూపాయల బహుమతి. కానీ 2 ఏళ్ళు అడవుల్లో సింహంలా తిరిగాడు. ఎవ్వడూ దగ్గరకు రాలేదు. అతని పేరు మన్యం వీరు. చివరికి 1924 మే 7వ తారీఖున మోసంతో పట్టి చెట్టుకు కట్టి 100 మంది పోలీసులు కాల్చి చంపేశారు. కానీ ఆ రక్తంలోంచి లక్షల మంది అల్లూరులు పుట్టారు. అల్లూరి సీతారామరాజు అమర్ రహే. జై హింద్. ఇలాంటి నాలెడ్జ్ బైట్స్ రెగ్యులర్గా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.